శ్రీమాత్రే నమ. 19 జూలై ఆదివారం. ఈ ఆషాఢ నవరాత్రి, గుహ్య నవరాత్రి, వారాహి నవరాత్రుల్లో మనం ఉన్నాం. చాలా మంచి అవకాశం హిందువులు కలుగుతుంది. ప్రతి కుటుంబంలో తమ సంతానం విద్య కోసం, ఆరోగ్యం కోసం, ఉద్యోగం కోసం, వివాహం కోసం, లేదా వివాహం అయిన వాళ్ళ అన్యోన్య ఇలా అనేక పలు రకాల సంతాన సమస్యలకి ఈ ఆషాఢ నవరాత్రులు షష్ఠీ తిథి, రేపు 19 ఆదివారం, కుమార షష్ఠి రోజు జూలై అందరూ గుర్తుపెట్టుకొని ఆ రోజు ఉదయం పూట సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనాలతో పాటు సాయంత్రం ఆదిత్యహస్త యోగం అని ఒక విశేష యోగం ఉంది. జ్ఞానసింధు మేము అనుభవంతో చెప్తున్నాం. ఈ ఆషాఢ నవరాత్రుల్లో షష్ఠీ తిథి రోజు ఎవరైతే సాయంకాలం పూట షష్ఠీదేవి పారాయణ, షష్ఠీదేవిని తమ సంతానం కోసం ఒక దీక్షగా, ఏదో ఒక్క పూట చేస్తే 5 నిమిషాలు 2 నిమిషాల్లో అద్భుతాలు జరుగుతాయనేటువంటి అమాయకత్వం ఎవరు పెంచుకోవద్దు. ఒక సాధన ప్రారంభించండి. ఈ జూలై 19 ఆదివారం అందుకు చాలా అద్భుతంగా ఉంది. పిల్లలు అభివృద్ధి కోసం కాంక్షిస్తూ షష్ఠీదేవి పారాయణ నిత్యం చేసేట్టు ఇంట్లో, ఇక అది 1 సంవత్సరమైనా 2 సంవత్సరాలైనా పిల్లలు వృద్ధిలోకి వచ్చేంత వరకు నిత్యం ఎప్పుడు వీలైతే అప్పుడు షష్ఠీదేవి పారాయణ. ఇలా ఆషాఢ నవరాత్రులు జరుగుతున్నప్పుడు అనేక మంది భక్తులు, సాధకులకి ఈ సమాచారం చెప్పడం చేత దీక్ష తీసుకొని, దీక్ష అంటే హృదయంలో నియమాలతో కాదు సుమ, సరళంగా నిత్యం మనం ఇంట్లో ఎలా గడుపుతామో ఆ ఆధ్యాత్మిక వైభవంతో సంవత్సరకాలం 2 సంవత్సర కాలం నిరంతరం చేస్తూ ఉన్నవారు మా దృష్టిలో అనేక మంది లబ్ధి పొంది ఉన్నారు. కాబట్టి హిందువులారా, మంచి ఆదిత్య హస్తయోగము, కుమార షష్ఠి అతి విశేషము, ముఖ్యము వారాహి నవరాత్రులు షష్ఠీ తిథి రోజు విశేషంగా అమ్మవారిని షష్ఠీ దేవత స్తోత్రపారాయణ గనక ఒక సంకల్పంతో ప్రారంభించుకొని నిత్యము చేస్తూ ఉంటే సంపూర్ణ సత్ఫలితాలు సంతానానికి కలుగుతాయి. గ్రహించి హిందువులు ఆచరించి తరింతురుగాక. శ్రీమాత్రే నమః.